రామం రాఘవ మూవీతో ధన్రాజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. నటుడుగా నిర్మాతగా ధన్రాజ్ అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు దర్శకుడుగా తనలోని సత్తాను చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ వ్యాలంటైన్స్ డేకి రామం రాఘవం అంటూ తన సినిమా గ్లిమ్స్ ని వదిలి ఆకట్టుకున్నాడు. ధన్రాజ్ రిలీజ్ చేసిన ఈ గ్లిమ్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కమెడియన్స్ కేవలం నవ్వించడమే కాదు, దర్శకులుగా మారి ఏడిపించగలమంటూ బలగం సినిమాతో వేణు నిరూపించాడు. ఇక ఇప్పుడు ధన్రాజ్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. తండ్రి కొడుకుల బంధం మీద రామం రాఘవం అనే సినిమాను తీస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి వదిలిన గ్లిమ్స్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. రామం రాఘవం గ్లిమ్స్ తో కొడుకు మీద తండ్రికి ఉన్న ప్రేమ, తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమను చూపించారు. ఇందులో ప్రారంభం నుంచి ఎలాంటి డైలాగ్స్ ఉండవు, కేవలం హావభావాలతోనే సీన్లను చూపించారు. చివర్లో పెట్టిన డైలాగ్ తో ఈ గ్లిమ్స్ ను వ్యాలంటైన్స్ డే కి ఎందుకు విడుదల చేశారో అర్థమవుతుంది. నా ప్రేమ మొదలైంది నీతోనే నాన్న, హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాడీ అంటూ ఎంతో ఎమోషనల్ గా ధన్రాజ్ వాయిస్ వినిపిస్తుంది. నాన్న మీద తనకు అపారమైన అమితమైన ప్రేమను చూపించే కొడుకు కథే ఈ రామం రాఘవం అంటూ తెలుస్తోంది. ఫుల్ ఎమోషనల్ జర్నీగా ఈ చిత్రం ఉండేలా కనిపిస్తోంది. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, ఇప్పుడు వదిలిన గ్లిమ్స్ చూస్తుంటే ధన్రాజ్ మ్యాజిక్ చేసేలాగానే కనిపిస్తోంది. ఇక ధన్రాజ్ కోసం జగడం రోజుల్ని సుకుమార్, రామ్ గుర్తు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ధన్రాజ్ కోసం రామ్ ముందుకొచ్చాడు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేశాడు రామ్. తమిళం, తెలుగు భాషల్లో గ్లిమ్స్ ను తన ట్విట్టర్ లో పెట్టాడు రామ్. ఇక సుకుమార్ అయితే తన జగడం గ్యాంగ్ గురించి చెబుతూ గర్వంగా ఫీల్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. జగడం చిత్రంలో చేసిన వేణు బలగంతో ఆకట్టుకుంటే ఇప్పుడు ధన్రాజ్ రామం రాఘవంతో రాబోతున్నాడు. చూస్తుంటే మా జగడం టీంలోని వారందరూ దర్శకులుగా వండర్లు క్రియేట్ చేసేలా ఉన్నారన్నట్లుగా సుకుమార్ గర్వపడుతున్నట్లుగా కనిపిస్తోంది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ అరిపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా హరీష్ శంకర్ తన వంతుగా ముందుకొచ్చాడు.